టమాటా పులావ్ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. 2 టేబుల్ స్పూన్ల నూనె, 1.5 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 స్టార్ ఆమ్స్, 1 దాల్చిన చెక్క, 1 మరాఠీ మొగ్గ, 2 ఇలాచి, 4 లవంగాలు, 4 పచ్చిమిర్చి చీలికలు, 1 టీ స్పూన్ జీలకర్ర. ఇది కాస్త చిటపట అనేంత వరకు కలుపుకోండి. 1 రెబ్బ కరివేపాకు, 2 మీడియం సైజ్ ఉల్లిగడ్డలు ఈ విధంగా కోసుకున్నది, 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ పుదీనా. ఉల్లిగడ్డలు మెత్తబడాక చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. కోసి ఉంచుకున్న 200 గ్రాముల టమాటాలను వేస్తున్నాను. ఈ టమాటాల మీద తొక్క వేరుగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి నూనెలో. 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ గరం మసాలా, 1.5 టీ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడ ఉప్పు. నూనె పైకి తేలేంత వరకు కలుపుతూ వేపుకోవాలి. 1/2 కప్పు పెరుగు, 1/2 కిలో బాస్మతి రైస్ని కడిగి నానబెట్టుకున్నాం అర్ధగంట. ఇందులోకి 750 ml వాటర్ వేయాలి. ఈ సైజ్ గ్లాస్తోని 3 గ్లాసుల నీళ్ళు వేసాం. ఇది బాగా మరుగుతున్నప్పుడు కడిగి ఉంచుకున్న బాస్మతి రైస్ని వేయాలి. హై ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఒక 8 నిమిషాలు వదిలేయాలి. స్టవ్ ఆర్పుకొని మూత పెట్టుకొని ఒక 10 నుంచి 20 నిమిషాలు వదిలేసి ఆ తర్వాత సర్వ్ చేసుకొని తినాలి. టమాటా కుష్క రెడీ అయిపోయింది. వీడియోకి ఒక లైక్ వేసుకోండి. టేస్ట్ చూద్దాం ఏ విధంగా వచ్చిందో. చాలా బాగా కుక్ అయిందండి రైస్. సూపర్ ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చింది. బాస్మతి ఫ్లేవర్ మొత్తం తెలుస్తుంది. ఈ కరివేపాకు కూడా ఫ్లేవర్ బాగా వచ్చింది కుష్కాకి. పెరుగు రైతా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. అది మన ఛానల్లో ఉందండి, ఇక్కడ డిస్క్రిప్షన్లో పెడతాను. అలాగే షార్ట్స్లో అవైలబుల్ ఉంటుంది, స్క్రోల్ చేస్తే కనబడుతుంది. మీ ఫేవరెట్ రెసిపీస్ ఏమైనా ఉంటే కామెంట్లో తెలపండి. నేను వీలైనంత తొందరలో మన ఛానల్లో తీసుకొచ్చేస్తాను. అలాగే ఛానల్ని ఇదివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా అభిలాష్ చంద్ర ఫుడ్ అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.